నమస్తే మేడం. నమస్తే సార్. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారో మీ ఊరి పేరు, మీ ధ్యాన జీవితం మా ప్రేక్షకులకు చెప్పండి మేడం. థ్యాంక్ యూ సార్. నా పేరు బి శ్రీలక్ష్మి పుష్ప అండి. నేను రావులపాలెం నుంచి ఈ ఉగాది ఉత్సవాలకు వచ్చాను సార్. నేను గత 14 సంవత్సరాలుగా ఈ మెడిటేషన్లో ఉన్నాను. 12 సంవత్సరాలుగా స్టేట్ కౌన్సిలర్గా వర్క్ మీరు బిఫోర్ మెడిటేషన్ మాంసాహారం తినేవాళ్ళే మేడం? ఎగ్ మాత్రం తినేదాన్ని సార్. ఓకే, తర్వాత మానేశారా? అవునండి. మెడిటేషన్లోకి వచ్చిన స్టార్టింగే 41 రోజు చేశానండి, అప్పుడు మానేశాను సార్. మీరు ఎన్ని గంటలు ధ్యానం చేశారు మేడం మొదటి నుంచి? మొదట 41 రోజు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చేశాను సార్. మీలో చేంజెస్ ఏమొచ్చినాయి మేడం? చేంజెస్ అంటే చాలా చూశాను సార్. ఒక 3 అనుభవాలు పొందానండి. మూడు అనుభవాలు ఏంటంటే, నా ఆరోగ్యంలో ఉన్న ఆ 3 మార్పులు ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గనది. ఫస్ట్, నా మోకాళ్ళ అరుగుదల సమస్య నుంచి బయటకు వచ్చానండి. 2, అజీర్ణ సమస్య. చిన్నప్పటి నుంచి ఉన్న అజీర్ణ సమస్య ఆ 41 రోజుల్లోనే తొలగించబడిందండి. అలాగే నేను పూజా మార్గాల్లో ఉండి ఎన్నో మాలలు కట్ట వేసుకుంటూ ఎక్కువ ధూపదీప నైవేద్యాలతో ఉండేదాన్ని సార్. దానివల్ల పొగకి ఎక్కువ దగ్గు స్టార్ట్ అయింది అనమాట అండి. అలాంటిది ఎప్పుడైతే నేను ఈ ధ్యానం మొదలుపెట్టానో ఆ 41 రోజుల్లో ఆ దగ్గు నాకు తగ్గిపోవడం జరిగింది సార్. ఈ 3 అనుభవాలు నేను ధ్యానం ద్వారా పొందాను సార్. మీరు సామూహిక ధ్యానంలో మీరేమి గమనించారు మేడం? సామూహిక ధ్యానం ద్వారా ఎక్కువ మనం ధ్యాన స్థితిని పెంచుకోవచ్చు, ఎక్కువ గంటలు కూర్చోవచ్చు. అలాగే ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఆ అద్భుతమైన ధ్యానం ద్వారా తొలగించబడతాయనే సత్యాన్ని తెలుసుకున్నాను సార్. అలాగే పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం, గ్రహణ ధ్యానం యొక్క గొప్పదనాలను కూడా తెలుసుకున్నాను సార్. అందుకని వీటిల్లో ఎక్కువగా పాల్గొనడానికి నా వంతు కృషి చేస్తూ ఉంటాను సార్. పిరమిడ్ శక్తి మీకు ఏమి అలా గమనించారు మేడం? పిరమిడ్ శక్తి ద్వారా ఆలోచన తొందరగా కట్ అవుతుంది, మనం తొందరగా ధ్యాన స్థితికి చేరుకుంటాం అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను సార్. అందుకని ప్రతి ఒక్కరికి కూడా ఈ పిరమిడ్ గురించి చెప్తూ ఉంటాను సార్. పిరమిడ్ని మనం ఎక్కువగా యూజ్ చేయడం ద్వారా మనం చాలా తొందరగా అద్భుతమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళగలుగుతాము అన్న విషయాన్ని చెప్తూ ఉంటాను సార్. ఓకే, మీరు శాకాహార ప్రచారము ర్యాలీలో పాల్గొన్నారా మేడం? ఈ 14 ఏళ్ళు ఎన్ని ర్యాలీలు చేశారు మేడం? చాలా ర్యాలీలు చేశాను సార్. మనకి హైదరాబాద్ కేసు చేశాను, నల్గొండ చేశాను. అలా నేను మొత్తం ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉంటాను. అన్ని ప్రాంతాల్లోనూ కూడా నేను పాల్గొన్నాను సార్. ర్యాలీలు చేసినప్పుడు మీ అనుభవం చెప్పండి మేడం. ర్యాలీలు చేసే సమయంలో చాలా మంది ఏమనుకుంటారంటే, మనం మామూలుగా తిరుగుతున్నాం కదా అన్న భావనలోనే వెళ్తూ ఉంటారు సార్. కానీ ఆ ధ్యానంలో మనం చేసే నినాదాల ద్వారా ఎందరో వ్యక్తులు ఆత్మస్వరూపులు మారడానికి సిద్ధంగా ఉన్న ఆత్మలకు ఆ వాయిస్ ఒక ఎనర్జీ మాదిరిగా వెళ్ళడం ద్వారా వాళ్ళలో మార్పు సంభవిస్తుంది. అలాగే ఏవైతే మనకి చేపల మార్కెట్లో కొన్ని జీవుల్ని ఎండబెట్టి వేలాడదీస్తారో అలాంటివి అక్కడున్న ఎన్నో మూగజీవుల ఆత్మలు రిలీజ్ అవ్వడం, అవన్నీ కూడా ఎంతో ప్రేరణ, మనం రావడం కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని కూడా నేను తెలుసుకున్నాను సార్. తద్వారా అవన్నీ కూడా మీరు ఎప్పుడు వస్తారా అని మేము వేచి చూస్తున్నామన్న మెసేజ్ కూడా చెప్పడం జరిగింది సార్. మేడం, మీరు ఇంకా మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ముందుకు నడుస్తుంది మేడం? నా ఆధ్యాత్మిక జీవితం చాలా అద్భుతంగా నడుస్తుంది సార్. నేను రోజుకి 5 గంటలు మెడిటేషన్ చేస్తున్నాను. ఇంకా ఎందుకంటే మనలో ఉన్న ఎన్నో దివ్యశక్తులను మనం మేల్కొల్పుకోవడం కోసం ఈ ధ్యానం బాగా సహకరిస్తుందన్న విషయాన్ని తెలుసుకున్నాను సార్. సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఉన్నాను. అలాగే వీలైనంత ఎక్కువ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను సార్. మీ కుటుంబం అంతా ధ్యాన కుటుంబమేనా మేడం? లేదు సార్, నేను ఒక్కదాన్ని ధ్యానంలోకి వచ్చాను. వచ్చేటప్పుడు నా భర్త కూడా వచ్చేది సార్. మీ కుటుంబం అందరూ శాకాహారులేనా మేడం? అవునండి. మీరు బంధుమిత్రులు అందరూ చెప్పారు మేడం శాకాహారాన్ని? అందరికి చెప్తూ ఉన్నాను సార్. అయిపోయారు మేడం? ఇప్పుడు అమ్మ, అన్నయ్య, తమ్ముడు కూడా శాకాహారిగా మారారు సార్. ఓకే, వెరీ గుడ్ మేడం. ఇంకా మీకు 3వ నేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం? దివ్య నేత్రం అనుభవాలు? 3వ నేత్రం అనుభవాల కన్నా సార్ నాకు ఇంట్యూషన్ యొక్క అనుభవం ఉన్నది సార్. అంటే కొన్ని సందర్భానుసారం నాకు నా ఇంట్యూషన్ నుంచి వచ్చే వాయిస్ని నేను బాగా వినగలుగుతూ ఉంటాను సార్. అంటే నేను మరణం అనే అనుభవాన్ని పొంది బయటకు వచ్చిన వ్యక్తిని సార్. నాకు పునర్జన్మ మహావతార్ బాబాజీ గారు ఇచ్చారు. ఆ సమయంలో నా సోల్మేట్ దేవిక మేడం అని నాకు కనెక్ట్ అయ్యారు. ఆమె నేను కూర్చుని మెడిటేషన్ చేస్తున్న సమయంలో మా థర్డ్ ఐ దగ్గర ఇద్దరికి ప్రాసెస్ జరుగుతుందండి. ఆ సమయంలో అక్కడ దాని గురించి వివరణ ఇమ్మని అడిగిన సమయంలో గురువుల ద్వారా నాకు తెలియపరచబడిన విషయం ఏంటంటే, థర్డ్ ఐ కన్నా ఉన్నత స్టేజ్ అయిన ఇంట్యూషన్ ఆమెకి ముందరే ఇచ్చామని వారు చెప్పడం జరిగింది. ఆ ఇంట్యూషన్ ద్వారా నేను ఎన్నో సమస్యల నుంచి బయటకు కూడా వచ్చాను సార్. ఆ సమయంలో గురువుల యొక్క వాయిస్ కూడా నేను వినడం,
అలా నా ఆధ్యాత్మిక ప్రయాణం చాలా అద్భుతంగా సాగిపోతుంది. పత్రి సార్ని కలిసారా మేడం మీరు? చాలా సార్లు కలిసాను సార్. పత్రి సార్ అనుభవం ఒకటి చెప్పండి మేడం. పత్రి సార్తో ఉన్న ఒక అనుభవాన్ని చెప్తాను సార్. ఆయన మనలో ఉన్న ప్రతి ఆలోచనని గమనిస్తారు అన్న విషయాన్ని చెప్తున్నాను సార్. నా భర్త ఆయన ఒక రైతుగా ఉన్నారు. ఆయన వచ్చి కాళ్ళు నొక్కమన్నప్పుడు నేను చాలాసార్లు విసుక్కుంటా కూడా నొక్కేదాన్ని సార్. అలాంటిది నేను ఒకనొక సమయంలో పత్రి సార్ కాళ్ళు నొక్కడానికి వెళ్ళిన సమయంలో ఆయన అంతర్లీనంగా ప్రశ్నిస్తున్నారు. ఏ విధంగా అంటే, నీ భర్త కాళ్ళు నొక్కమంటేనేమో విసుకున్నావు, ఇప్పుడు నా కాళ్ళు నొక్కడానికి నువ్వు ఎంతో ఇష్టంగా వచ్చావా? నీ భర్త వేరు నేను వేరు అని అనుకుంటున్నావా? నాలో ఉన్న దైవం నీ భర్తలో ఉన్న దైవం ఒక్కళ్ళే అన్న సత్యాన్ని ఆయన తన చూపుల ద్వారా నాకు తెలియజేశారు సార్. అప్పుడు అర్థమైంది, సృష్టిలో అణువులోనూ దైవం ఉంది. కేవలం పత్రి సార్ కాళ్ళు నొక్కితేనే మనం ఆయన ప్రేమను పొందగలుగుతామని అనుకుంటున్నాము. ఎవరిని ద్వేషించకూడదు, అందరినీ ప్రేమిస్తూనే మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి అన్న సత్యాన్ని తెలుసుకున్నాను సార్. ఎన్నో సమయాల్లో పత్రి సార్ని కలుస్తున్నాను, ఆయన ప్రేమను కూడా నేను పొందాను సార్. మీరు మీ స్కూల్కి కాలేజీలకు వెళ్ళి ధ్యాన ప్రచారం చేశారు మేడం? స్కూల్కి వెళ్ళి చెప్పాను సార్. మనకి ఎక్కడంటే కొటాల కనిగిరి మండలంలో కొన్ని స్కూల్స్కి అయితే చెప్పడం జరిగింది సార్. నేటి తరానికి మీరు ఏమి సందేశం ఇస్తారు మేడం? ప్రతి వ్యక్తి ధ్యానిగా శాకాహారిగా మారాలి. మనం శాకాహారి అంటే ఆహారం ద్వారానే అనుకుంటున్నాము. ఆహారం ద్వారా మాత్రమే కాకుండా ఎదుటి వ్యక్తిని మాటలతో హింసించే వ్యక్తులు ఎందరో ఉన్నారండి. అహింసో పరమో ధర్మః అన్నారు. సాటి వ్యక్తిని మనం ప్రేమిస్తూ మాట ద్వారా కూడా మన ప్రేమను పంచాల్సిన అవసరం ఉంది. కానీ తమ శాకాహారిగా ఉంటామని చెప్పుకుంటూనే మాటలతో చాలామంది వ్యక్తులను గాయపరుస్తున్నారండి. దయచేసి మీ మాట ధోరణి మార్చుకోండి, మీ వాక్క్షేత్రాన్ని మార్చుకుని ప్రతి వ్యక్తికి మీరు మీ వీలైనంత ప్రేమను పంచాల్సిందిగా కోరుతున్నానండి. మేడం, ఇప్పుడు భూమి మీద రక్తపాతం బాగా పెరిగిపోయిందిగా మేడం, భూమాత శోకగ్రస్తం అయిందిగా మేడం, పాపాత్మల భారం మొయలేపోతుంది. దానికి మీ సందేశం ఏమిస్తారు? నాకు ఒక కౌన్సిలింగ్లో భూమాత మెసేజ్ ఇచ్చి చెప్పారండి. ఏంటంటే, ఈ భూమి మీద ఎన్నో ఉపద్రవాలు జరుగుతూ ఉన్నాయి. దానికోసం మనం వీలైనంతగా ఈ ధ్యానం యొక్క గొప్పదనాన్ని, శాకాహారం యొక్క గొప్పదనాన్ని నువ్వు ఎవరికైతే పంచుతూ ఉంటావో వాళ్ళు ఒక్కొక్కరిలోనూ మార్పు వస్తూ ఉంటుంది. అలాగే ఈ కాంతిని స్వీకరించి పంచడం అనేది కూడా చేయమని భూమాత చెప్పడం జరిగిందండి. దాని గురించి ఎక్కువ పిరమిడ్స్ నిర్మాణం కోసం కూడా మేము ప్రచారం చేస్తూ ఉంటామండి. ఓకే, చెప్పండి, మీకు ఇంకా అనుభవాలు ఏమొస్తున్నాయి చెప్పండి మేడం మా ప్రేక్షకులకి. నేను ఈ ధ్యాన జీవితంలో ఈ 14 సంవత్సరాలుగా ఈ మెడిటేషన్ విభాగంలో ఉన్నానండి. ఎన్నో సంవత్సరాలు నేను అంటే ఒక 3 సంవత్సరాల కాలం అయితే నేను ఒక సాధారణ వ్యక్తిలా ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట ధ్యాన సాధన చేసినప్పుడు నా ఆధ్యాత్మిక ఎదుగుదల చాలా మామూలుగా ఉందండి. మనం ధ్యానంలోకి వచ్చాక మనలో సాధన చేసుకునే కొద్ది మన యొక్క కర్మలను మనం తొలగించుకుంటూ ఉంటామండి. కానీ ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట అనేది ఒక నార్మల్ స్థితికి అలవాటుగా ఉంటుందండి. కానీ మనం ఎప్పుడైతే సాధనా స్థితిని పెంచుకుంటామో అప్పుడు మన ఆత్మ ఎదుగుదల కూడా వేగవంతం అవుతుందండి. మనలో ఉన్న ఎన్నో దివ్యశక్తులు యాక్టివేషన్లోకి రావడం కూడా జరుగుతూ ఉంటుందండి. అలా నేను టెలిపతి యాక్టివేషన్లోకి రావడం, ఇంట్యూషన్ యాక్టివేషన్లోకి రావడం, అలాగే నేను హాస్టల్గా ఎన్నో చోట్ల పిరమిడ్స్ నిర్మాణం కోసం జరిగే వాటిలో నేను వర్క్ చేస్తూ ఉండడం, అవన్నీ కూడా నాకు సలహా సూచనలు అందించబడుతూ ఉన్నాయండి. మేడం, మీరు గత జన్మలు చూసుకున్నారా? చూసుకున్నానండి. మీరు ఎన్ని జన్మలు చూసుకున్నారు? నేను ఒక జన్మ చూసుకున్నానండి. అంటే కొన్ని జన్మలు తీసుకున్నాను, కానీ దాంట్లో మెయిన్గా చెప్పేది ఏంటంటే పరమహంస యోగానంద గారి శిష్యుడిగా నా జీవితాన్ని గడిపానండి. నేను ఈ జన్మలో నా పూర్ణాత్మగా కూడా పరమహంస యోగానందగా ఉన్నారండి ఆయన. నేను గత జన్మలో క్రియాయోగంలో ఉన్నాను. ఈ జన్మలో కూడా నేను మహావతార్ బాబాజీ గారి ప్రియ శిష్యురాలుగా కొనసాగుతూ ఉన్నానండి. ఓకే, మీ ఆత్మ మీరు ఉద్ధరించుకున్నారు మేడం? ఉద్ధరించుకున్నాను సార్. ఇంకా నా ప్రాణంలో ఇంకా నేను ఈ విషయం కోసం ఏదైతే వర్క్ చేయగలను ఆ వర్క్ చేయడానికి చేస్తున్నాను, ఇంకా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇదే ఆఖరి జన్మ చేసుకుంటారా? ఇదే ఆఖరి జన్మ సార్ నాది. అవునా? అవునండి, ఖచ్చితంగా. అవునండి. ఓకే, ఇంకా చెప్పండి మేడం, మా ప్రేక్షకులకి మీ జ్ఞానాన్ని ఏమిస్తారు? ఇంకా ప్రతి ఒక్కరూ కూడా తమ ఈ భూమి మీదకి వచ్చామంటే ఒక సామాన్య మానవుడిలాగా డబ్బు కోసం సంపాదన, కుటుంబ పోషణ ఇదే జీవితం కాదు. ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద ఒక లక్ష్యం అంటూ ఉంది. ఆ లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోవాలి. లేదంటే ఈ జన్మను కూడా నిరర్ధకం చేసుకునే వ్యక్తులం అవుతున్నాం.
అందుకని ప్రతి ఒక్కరూ కూడా తమ ఆత్మ అంటే ఇంతకుముందు తెలియదు, భూతం ఏదో దెయ్యం అన్న భావనలో ఉన్నాం. ఆత్మ అంటే మనలో ఉన్న దైవం, ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఒకానొక దైవం ఆత్మరూపంలో ఉంది అన్న సత్యాన్ని తెలుసుకోవడం, మన ఆత్మలో ఉన్న అనంతమైన శక్తుల గురించి తెలుసుకోవడం, అవన్నీ యాక్టివేషన్ చేసుకోవడం, ఈ భూమి మీదకు వచ్చిన మనం ఒక సామాన్య మానవుళ్ళ మన జీవితాన్ని గడపడం కాకుండా మనం ఒక దైవంగా ఎదగాల్సి ఉంది. దైవంగా ఎదిగి మనం ఒక సృష్టికర్తగా మనం ఈ విశ్వానికి ఎంతవరకు వర్క్ చేయగలమో ఆ వర్క్ చేయాల్సి ఉంది. దాని పట్ల స్పృహ కలిగి మీరు మీ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నానండి. మేడం ఎన్ని పుస్తకాలు చదువుతారా మేడం మీరు? అవునండి. ఎన్ని పుస్తకాలు చదివారు మేడం? నేను చాలా పుస్తకాలు చదివానండి. దాంట్లో నాకు నక్షత్ర లోకాలు, ఒక యోగి ఆత్మకథ, పరివర్తన, ఒక యోగి ఆత్మకథలో ఒక చిన్న సందేశం, మీకు నచ్చిన జ్ఞాన సందేశం ఇవ్వండి మేడం. ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద గారు తను చిన్నతనంలో తనకు కొన్ని దివ్యశక్తులు వచ్చాయన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత వాటిని చాలా చిన్న వాటికి ఉపయోగిస్తూ ఉంటారండి. దాంట్లో భాగంగా ఆయన ఒక అనారోగ్యాన్ని ఆహ్వానించుకుని అంటే తన తల్లికి అక్కకి తన ఆ దివ్యశక్తి గురించి తెలియచేయాలని, తనకు ఆ సమస్య పెద్దది కావాలని కోరుకోవడం ద్వారా తన దివ్యశక్తిని దుర్వినియోగం చేసుకుంటారండి. ఆయన తర్వాత ఆ సమస్య పెద్దదయ్యాక తను మళ్ళీ దాని నుంచి బయటకు రావడం కోసం ఆయన ప్రయత్నం చేస్తారండి. అలా మనం ఆయన చిన్న వయసులో చేసిన ఆ పొరపాటే ఈ మధ్యకాలంలో కూడా నాకు తెలిసి ఒక అబ్బాయి చేశాడండి. ఒక కాలేజీ లెక్చరర్గా ఉన్న అబ్బాయి, నేను శాకాహారిగా కొనసాగాలనుకుంటున్నాను, కానీ నా తల్లిదండ్రులు మాంసం తినిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. మాంసం తినడం ద్వారా నాకు ఒక అనారోగ్య సమస్య వస్తే నా తల్లిదండ్రులు నన్ను తినమని ప్రోత్సహించారు. అందుకోసం నాకు ఒక అనారోగ్య సమస్య రావాలని ఆ అబ్బాయి కోరుకోవడంతో జీర్ణాశయానికి సంబంధించి ఆ అబ్బాయికి ఒక సమస్య రావడం, తను హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగిందండి. అలా ఆ అబ్బాయి ఆ సమస్యను అనుభవించాడండి. అలా మనం ఎప్పుడూ తెలియకుండా మనం సరికాని ఆలోచన, సరికాని భావన చేయడం ద్వారా అనారోగ్య సమస్యలను ఆహ్వానించుకుంటున్నాము, అనుభవిస్తున్నాము అన్నది ఒక యోగి ఆత్మకథ అన్న పుస్తకం ద్వారా నాకు తెలియపరచబడిందండి. మేడం అహింస గురించి మీరు ఇంకేం చెప్తారు మేడం? ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి పట్ల మనం కరుణతో వ్యవహరించాల్సిన అవసరం ఉందండి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నాకు తెలిసిన ఒక మిలిటరీ ఆఫీసర్ అండి, ఆయన ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తున్న సమయంలో దారిలో ఒక చేప పిల్ల ఒడ్డున అంటే బోధి పక్కన పడుండి తను గిలగిలా కొట్టుకుంటున్న సమయంలో అతను ఏమనుకున్నాడంటే, ఇది కొస ప్రాణంతో ఉంది, ఏదో ఒక జీవికి ఆహారంగా మారిపోతుందిలే. అతను ఒక ధ్యానిగా ఉండి కూడా ఏదో ఒక జీవికి ఆహారంగా మారిపోతుందని ఆయన ఇంటి లోపలికి వచ్చేసాడండి. వచ్చేసాక తను ఏదైతే అక్కడ చేపపిల్ల అనుభవిస్తుందో అదే పరిస్థితి అతనికి వచ్చేసిందండి. తన పరిస్థితి దారుణంగా మారిపోవడం, తను హాస్పిటల్లో జాయిన్ చేసిన తను బ్రతకడం అన్న విషయాన్ని తను తెలుసుకున్నాడండి. కొస ప్రాణంతో కొట్టుకుంటున్న ఆ వ్యక్తికి ఆ ఒడ్డున కొట్టుకుంటున్న చేపపిల్ల గుర్తొచ్చిందండి. ఒక్కసారి వాళ్ళ పాపకు చెప్పి అది ఉంటే నీళ్ళలోకి వెయ్యని ఒక మాట చెప్పాడండి. వెంటనే ఆ చేపపిల్ల నీటిలో వేయగానే గిలగలా కొట్టుకోవడం, తను ఎలా అయితే ఆరోగ్యాన్ని పొందిందో లోపలున్న ఇతను వెంటనే ఆరోగ్యాన్ని పొందాడండి. ఇది సృష్టిలో ఉన్న ప్రతి జీవి పట్ల మనం ఎలాంటి కరుణాతత్వంతో, ప్రేమతత్వంతో వ్యవహరించాలన్నది ఈ విషయం ద్వారా తెలియపరచబడతా ఉంది సార్. ఓకే, మీరు భవిష్యత్తులో ఇంకా శాకాహార ప్రచారం, ధ్యాన ప్రచారం చేస్తారా మేడం? చేస్తూ ఉంటాను సార్. నేను ఈ భూమి మీద జీవించున్నంత కాలం నేను ఏదైతే ఈ భూమి మీద లక్ష్యం తీసుకుని వచ్చానో ఆ ప్రణాళికను పూర్తి చేసుకుంటాను సార్. ఇంకా ఏదైతే వర్క్స్ కూడా ఇస్తారో గురువులు, అది కూడా చేస్తాను సార్. నేను ఇక్కడ వశిష్ఠ గౌతమి దగ్గర ఏర్పాట్లు, ఇక్కడ ధ్యానము, పిరమిడ్ గురించి చెప్పండి మేడం. ఈ వశిష్ఠ గౌతంలో ఉగాది వేడుకలు చాలా అద్భుతంగా సాగుతున్నాయండి. ఎందరో యోగుల మహానుభావులందరూ కూడా తమ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మన పత్రిజీ గారు మనకి ఉగాది వేడుకలకు ప్రత్యేకించి మనకిచ్చిన ఒక ఉభయ గోదావరి జిల్లాలకు ఇచ్చిన ఒక అద్భుతమైన కానుకే ఉగాది వేడుకలు. అలాంటి వేడుకల్లో అందరూ తమకు వీలైన సహాయాన్ని అందిస్తున్నారు. ఎంతో అద్భుతంగా, ఆనందంగా ఈ వేడుకలు జరుగుతూ ఉన్నాయండి. దీంట్లో పాల్గొనగలిగే అవకాశం నాకు వచ్చినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నానండి. చాలా చాలా సంతోషం అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. మా ఛానల్కి వచ్చి మీ జ్ఞానాన్ని చక్కటి ప్రేక్షకులకు ఇచ్చినందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.